ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక గొప్ప అంశము ఆధ్యాత్మిక విద్య. మానవుడు తన జీవితంలో చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు, చాలా ఎదిగిపోయాడు, చాలా గొప్ప విజయాన్ని సాధించాడు. ఒక డాక్టర్ అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు, ఒక టీచర్ అయ్యారు. ఇవన్నీ మీ జీవితంలో సాధించడానికి ఎలా సాధ్యమైంది అని ఎవరైనా ఇతరులు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం టక్కున చెప్పేటువంటి సమాధానము, నేను చదువుకున్నటువంటి చదువు, నేను చాలా కష్టపడి చదువుకున్నాను, అలా కష్టపడి చదువుకున్నందుకే ఈరోజు నేను ఈ స్థానంలో ఎదిగిపోయాను అని మన విద్య గురించి ఎన్నోసార్లు పొగుడుతూ ఉంటాం. అలా రెండు రకాల విద్యలు ఉంటాయి. మొదటి రకం విద్య మనం స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో, స్కూల్ కాలేజ్కి వెళ్ళి చదువుకునేటువంటి విద్య. ఆ విద్య గురించి ప్రతి ఒక్కరికి పరిచయం ఉంది. ఈరోజు మనం చర్చించుకునేటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. ఈ విద్య మన యొక్క మనసుకి సంబంధించింది. మన యొక్క ఆలోచన తీరులో గొప్ప మార్పును తీసుకువచ్చేది. మన యొక్క సంకల్పాలలో, మన యొక్క కర్మలు, కర్మలు, సంకల్పాలు, మన యొక్క వ్యవహారంలో చేంజెస్ రావాలి. దానికోసం మనం చదువుకునే చదువు, నేర్చుకునే విద్య, దీనినే ఆధ్యాత్మిక విద్య అని అంటారు. ఈ ఆధ్యాత్మిక విద్యలో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయండి. స్కూల్ డేస్లో కూడా మనం అన్ని రకాల సబ్జెక్ట్స్లో చదువుకోవడానికి వెళ్తాం. ఓకే, మనం సోషల్ స్టడీస్ చదువుతాం, తెలుగు చదువుతాము, హిందీ చదువుకుంటాం, ఇంగ్లీష్ చదువుకుంటాం. అలా సబ్జెక్ట్ రకరకాలుగా ఉంటూ ఒక సబ్జెక్ట్ టీచర్ మనకి ఆ సబ్జెక్ట్ గురించి టీచ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక విద్య అనేది ఎలాంటిది అంటే, నిత్యం పరమాత్మ యొక్క మహావాక్యాలను మనము వింటూ, ఆచరిస్తూ జీవితంలో వాటిని తీసుకురావాలి. ఎలాంటి ప్రవచనం మనం వినాలి అంటే, దాన్ని ఇంకొక భాషలో సత్సాంగత్యంలో మన యొక్క సమయాన్ని తీయడం, సత్సాంగత్యంలో ఉండడం, దానినే ఆధ్యాత్మిక విద్య అని అంటారు. సమయాన్ని, సంకల్పాన్ని మనం ఎంత ఎక్కువగా ఒక గొప్ప ప్రవచనం వినడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటామో, ఈ విద్యను వింటూ అభ్యాసం చేస్తూ ఉంటామో, అప్పుడే ఈజీ పద్ధతిలో మన యొక్క చింతన, మన యొక్క సంకల్పాల బలం అనేది ఈ యొక్క విద్య ద్వారా మనం గొప్ప స్థానానికి చేరుకోగలుగుతాము. గొప్ప చింతన అని దేన్నంటారు? హ్యూమన్ నేచర్ ఏంటంటే, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ యొక్క నేచర్ ఏంటంటే, ఏది ఒక హ్యూమన్ ఎక్కువగా వింటారు, ఎక్కువగా చూస్తారు, దాని గురించి ఆలోచించడం అనేది మన మనసుకి ఒక హ్యాబిట్ అయిపోతుంది. కాన్షియస్ మైండ్లో ఉండేటువంటివి, సబ్కాన్షియస్ మైండ్లో ఉండేటువంటివి ఒకసారి లోపలికి ఆ దృశ్యం బలంగా వెళ్ళిపోయాయనుకోండి, అది బయటకు రావడం కొందరి విషయంలో కష్టం అయిపోతూ ఉంటుంది. కొందరు అలాంటి వ్యక్తులను కూడా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగిపోయిన గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్సిడెంట్స్, అది చూసి దాని గురించి ఎక్కువసార్లు ఆలోచిస్తారు. అది సబ్కాన్షియస్ మైండ్లో దృశ్యం వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఆ సబ్కాన్షియస్ మీ మైండ్లో ఆ దృశ్యం ఎంత బలంగా వెళ్ళిపోయి నాటుకుంటుందంటే,
దాన్ని మర్చిపోలేకపోతూ ఉంటారు. పోనీ ఇది జరిగింది ఎప్పుడు? చాలా సంవత్సరాల క్రితం జరిగింది అని అంటారు. అన్ని సంవత్సరాల క్రితం చూసిన దృశ్యం, జరిగిపోయినటువంటి మీ యొక్క గతం ఈరోజు నిన్ను తలుచుకోవటంతో ప్రాక్టికల్ నా జీవితానికి ఏమైనా లాభం ఉంటుందా? ఏమీ ఉండదు. ఆ దృశ్యాన్ని చూసి దాని గురించి ఆలోచిస్తూ ఎన్నోసార్లు దాని గురించి మనం చర్చించుకోవటంతో అది నాటుకుపోతుంది ఆ యొక్క దృశ్యం. దాని వలన ప్రాక్టికల్ మన లైఫ్కి ఎంతో ఎక్కువగా కష్టం కలిగించేటువంటి విధంగా మారిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో ఎక్స్ అండ్ వై మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల క్రితం ఏదో తప్పు మాట్లాడేశారే అనుకోండి, మిమ్మల్ని అలా అనకూడదు అనేశారు. ఆ వ్యక్తి గుర్తు రాగానే నన్ను అలా ఆ రోజు అన్నారు అని వారి గురించే మనం ఎక్కువ ఆలోచించటంతో, ఎక్కువగా మాట్లాడటంతో మీ యొక్క వర్తమానమే కాదు, మీ భవిష్యత్తు కూడా స్పాయిల్ అవుతూ ఉంటుంది. మరి ఇలా మన జీవితంలో జరగకూడదు. మనం చూసిన వెంటనే మనసు పైన దాని యొక్క ప్రభావం రాకుండా ఉండగలగాలి అంటే దానికోసం చాలా మంచి పద్ధతి ఆధ్యాత్మిక విద్యలో మన యొక్క సమయాన్ని కేటాయించాలి. మరి ఏ వ్యక్తి అయితే అలాంటి విద్య అంటే పరమాత్ముడి యొక్క మహావాక్యాల్ని వింటారో, చింతన చేస్తారో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటారో, వారి యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో పాస్ట్ టెన్స్ అనేది ఈజీగా తొలగిపోయి ప్రజెంట్లో వారు జీవించగలుగుతూ ఉంటారు. మనం ప్రజెంట్లో హ్యాపీగా ఉండాలి అంటే జరిగిపోయిన పాస్ట్ టెన్స్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ని పర్మనెంట్గా మనం మర్చిపోయేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. దాని గురించి నా ఆలోచన తీరు ఎలా ఉందో స్వయాన్ని మనం చెక్ చేసుకోవాలి. సహజంగా హ్యూమన్ నేచర్ ఏంటంటే ఒక్కసారి చూసింది, విన్నది, దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మన మనసు యొక్క పనే ఆలోచించడం. అలా 4 రకాల ఆలోచనలు ప్రతి ఒక్కరి మనసులో వస్తూ ఉంటాయి. మొదటి రకం ఆలోచన పాజిటివ్, రెండో రకం ఆలోచన నెగిటివ్, మూడో రకం ఆలోచన నెసెసరీ, 4వ రకమైన ఆలోచన వేస్ట్. అది మీరు చూస్తున్నటువంటి దృశ్యం, అది మూవీ కానివ్వండి, అది సీరియల్ కానివ్వండి, వారు నటిస్తున్నారు. అయితే మన లైఫ్ వేరు కదండి. మన లైఫ్ వేరు, నటన వేరు, దృశ్యము వేరు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మనం దానిలో ఇన్వాల్వ్ అయిపోయామనుకోండి, వారు నటిస్తున్నారు, కొన్నిసార్లు ఏడుస్తున్న నటన కూడా చూయించాల్సి వస్తుంది, నవ్వుతున్న నటన కూడా చూయించాల్సి వస్తుంది, మరణించినటువంటి నటన కూడా చూయించాల్సి వస్తుంది. అది చూడగానే నా యొక్క సంకల్పాలలో ఎలాంటి నెగిటివ్ మార్పు అనేది రావద్దు. దాన్ని ఎలా చూడడం మన కళ్ళకు అలవాటైపోవాలి. నటనను నటన మాత్రమే చూడగలగాలి. మనసు పైన ఆ యొక్క దృశ్యాన్ని నేను తీసుకోగలగాలి. ఓకే, మన యొక్క మైండ్ ఎనర్జీని తప్పు దిశలోకి తీసుకువెళ్ళొద్దు. అలా తీసుకువెళ్ళకూడదు. అలా నేను ఉండగలగాలి అంటేనే దానికోసం కావాల్సింది నిత్యం ఆధ్యాత్మిక విద్య యొక్క పాఠాలు. ఆ దృశ్యాన్ని చూడగానే అది నెగిటివ్ కానివ్వండి, తప్పు కానివ్వండి, అలా మనసు మొత్తం అందులో లీనమై చూడుస్తూ కూడా నా మనసుకి నేను మాటికి ఒక జవాబు చెప్తూ ఉండాలి. నేను చూస్తుంది దృశ్యం ఏంటి, అదే రియల్ లైఫ్ కాదు, అదే నటన అనేటువంటి సంకల్పాలను మనం పాజిటివ్ దిశలోకి తీసుకెళ్ళగలగాలి. ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే దానికోసం ఇలాంటి విద్య ప్రతి ఒక్కరు వినాలి, నేర్చుకోవాలి.
సంకల్పాలపైన చెడు దృశ్యం యొక్క ప్రభావం పడనివ్వకూడదు. మనం ఏ వ్యక్తి అయితే మంచి సహవాసంలో, సత్సాంగత్యంలో వారి యొక్క సమయాన్ని తీస్తారు, ఆధ్యాత్మిక విద్య గురించి వింటారు, చదువుకుంటారు, నెమ్మదిగా వారి యొక్క ఆలోచన తీరులో మంచి పాజిటివ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి అలాంటి విద్యను ప్రతిరోజు ఎవరైతే వింటారో, నేర్చుకుంటారో, దాని గురించి చింతన చేస్తారు, దాన్ని అంటారు చర్నింగ్ చేయడము. ఇప్పుడు చూడండి, నీళ్ళని చిలికితే మనకి ఏమీ లాభం అనేది ఉండదు కదా. అదే మజ్జిగ చిలుకుతే వెన్న వస్తుంది. ఇక్కడ చిలకడం అంటే చింతన చేయడం, దాని గురించి ఎక్కువ సార్లు మనం ఆలోచించటం. మీరు వ్యర్థం ఆలోచిస్తున్నారనుకోండి, దాని యొక్క ప్రభావం మీ యొక్క సంకల్పాల ప్రభావం రాను రాను మీ యొక్క మస్తిష్కం పైన, అంటే మీ బ్రెయిన్ పైన దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఫుల్ ఫోర్స్గా పడుతూ ఉంటుంది. సంకల్పాలు అంటే మన యొక్క ఫేస్ భాగం అయితే మీకు అందరికీ తెలిసిందే. మన ఆత్మ ఉండేటువంటి స్థానం ఇక్కడ. ఈ ప్లేస్ని స్పిరిచువల్ లాంగ్వేజ్లో బ్రుక్కుట్టి అని అంటారు. బ్రుక్కుట్టి ఇక్కడ మన ఆత్మ ఉండేటువంటి స్థానము. మన ఆత్మలో ఉండేటువంటి సూక్ష్మ ఇంద్రియాలే, వాటి పేర్లే మనసు, బుద్ధి, సంస్కారము. మనసు, బుద్ధి, సంస్కారం అనేది ఆత్మలో ఉండేటువంటి సూక్ష్మమైన ఇంద్రియాలు. ఓకే, మనసు పని ఏంటండి? ఆలోచించటం. ఇదివరకే మనం చర్చించుకున్నట్టుగా సంకల్పాల గురించి 4 రకాల సంకల్పాలు మన ఆత్మలో, అంటే మన మనసులో వస్తూ ఉంటాయి. ఆ యొక్క సంకల్పాల బ్యాడ్ ఎఫెక్ట్ అనేది మన యొక్క బ్రెయిన్ పైన అది బ్యాడ్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా రాను మనం ఎక్కువగా వ్యర్థమే ఆలోచిస్తాము, నెగిటివ్గానే ఆలోచిస్తాము అనుకోండి, ఆ సంకల్పాల ప్రభావం, మన ఆలోచన యొక్క ఎఫెక్ట్ మన మస్తిష్కంలో, అంటే మన బ్రెయిన్ పైన నెగిటివ్ ఎఫెక్ట్ని తీసుకొస్తూ ఉంటుంది. దృశ్యాన్ని మీరు ఏం చూశారు, అది రాంగ్, అది రైట్, లాభము, నష్టము. ఒకవేళ మీకు అనిపించింది అది రాంగ్ అనే అనిపిస్తుంది మీకు, వారితో మీకు సంబంధం కలుపుకునేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీసే ఉందనుకోండి, ఆఫీస్లో ఉండేటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు, టీమ్ లీడర్ ఉన్నారు. వారికి ప్రతి ఒక్కరి పైన అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. వారు మాట్లాడుతుంది కానివ్వండి, వాళ్ళ సిస్టమ్ ముందు వర్క్ చేస్తున్న టైంలో కానివ్వండి, వారు ఏది రాంగ్ మాట్లాడినా, ఏ రాంగ్ చేసినా వేరే వారిపైన లేదా పక్క వారిపైన దాని యొక్క ప్రభావం చూడాల్సి వస్తుంది. అలా మీరు అలాంటి హోదాలో ఉన్నారు, రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉంది అనుకోండి, పక్కవారి వ్యవహారంపై, పక్కవారి కర్మలపై అటెన్షన్ చూయించండి. కానీ నాకు సంబంధమే లేదు, వారు ఎవరో మీకు రిలేషన్ లేదు, మీతో వారికి రిలేషన్ లేదు, ఎవరో అరుస్తున్నారు, ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏదో అరుస్తున్నా, ఎవరు ఏదో మాట్లాడుకుంటున్నా, నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, ఏమని, ఫలానా వారు, ఫలానా వ్యక్తి, వారు మాట్లాడుకుంటున్నవన్నీ కూడా ఖచ్చితంగా నా గురించే మాట్లాడుకుంటున్నారు, నా గురించే వారు చర్చించుకుంటున్నారు అని ఇంకెవరు XYZ గురించి ఇక్కడ కూర్చొని ఒకవేళ నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, ప్రాక్టికల్గా ఎవరు లాస్ అవుతారండి? చేసేవారా, చూసేవారా? వారి గురించి అతిగా ఆలోచిస్తున్నటువంటి వారే లాస్ అవుతూ ఉంటారు. ఇది ప్రాక్టికల్గా జరిగేది. మరి ఇవి జరగకూడదు అంటే ఈ యొక్క విద్యలో, ఆధ్యాత్మిక విద్యలో సంకల్పాల ప్రభావం గురించి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ఆశ్రమాల్లో ఎన్నైతే బ్రహ్మకుమారీస్ బ్రాంచెస్ ఉన్నాయో
మీకు ఇలాంటి లెసన్స్ గురించి చెప్పబడుతుందన్నమాట. మా దగ్గరికి క్లాస్కి వచ్చేటువంటి బ్రదర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, సత్సాంగత్యంలో వారి యొక్క సమయాన్ని కేటాయిస్తారు. రోజు ఇలాంటి చర్చ గురించి వింటారు. కాబట్టి నెమ్మదిగా వారి యొక్క ఆలోచన ప్రభావంలో కూడా మార్పు అనేది సహజమైన రీతిలో కనపడుతూ ఉంటుంది. మన యొక్క సంకల్పాల ప్రభావం మస్తిష్కం పైన పడుతూ మన బ్రెయిన్ పైన, మన యొక్క ఆలోచన తీరు పైన చూయిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొందరిని చూస్తుంటే మనం అంటూ ఉంటాం, ఏమైందండి రోజు మీరు చాలా డల్గా కనపడుతున్నారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే కొందరు చెప్పేస్తూ ఉంటారు, పొద్దున్న నుండి నేను దానికోసమే ఆలోచిస్తూ ఉన్నాను, దాని గురించి ఆలోచిస్తూ ఏమైంది, నా మనసు అంతా పాడైపోయింది. ఇంతకీ తప్పెవరు చేశారు? ఎవరో ఎక్స్ అండ్ వై జెడ్. ఆ ఎక్స్ అండ్ వై జెడ్ గురించి నేను ఆలోచిస్తూ, వారి గురించి చెక్ చేస్తూ, చింతన చేస్తూ నా మనసు మొత్తం పాడైపోయింది అని అంటూ ఉంటాము. చూడండి, మనం అమాయకులం అని ఒప్పుకోవచ్చు కదండి. ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు ఎవరో రాంగ్ చేశారు, మీ బాధ్యత ఉంది అంటే వారికి సరిచేయడానికి మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ఒక మదర్ ఉంది, ఒక ఫాదర్ ఉన్నారు, వారి పని ఏముంటుంది, వారి పిల్లల పైన చదివించడం పైన వారికి రెస్పాన్సిబిలిటీ ఉంది, అది వారు చూసుకోవాలి. స్కూల్లో స్కూల్ టీచర్ లేదా హెడ్ మాస్టర్ ఉన్నారనుకోండి, వారి పని ఏంటి, వారు చదువుకుంటున్నటువంటి పిల్లల పైన అటెన్షన్ చూయించటం. కానీ ఎవరో చేస్తున్న కర్మలు, ఎవరో సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి నేను ఇక్కడ కూర్చొని తప్పుగా ఆలోచించటంతో, తప్పుగా కోరుకోవటంతో లాభము లేని కర్మ అవుతుంది. సంకల్పాల గురించి, తర్వాత మన యొక్క కర్మల గురించి, వాటి చింతన గురించి, సంకల్పాల ప్రభావం మన యొక్క మాటలపై, మన యొక్క వ్యవహారం పైన ఏ విధంగా ఫుల్ ఎఫెక్ట్ ఉంటుందో, దాని యొక్క ప్రభావం నుండి మనం ఏ విధంగా మన మనసుని కాపాడుకోవాలో దాని గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేది మన యొక్క కర్మలు. మనసు పని ఆలోచించడం, బుద్ధి పని నిర్ణయం తీసుకోవడం. ఏదైతే మనసు ఎక్కువసార్లు ఆలోచిస్తుందో అది బుద్ధి చెయ్యాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటుంది. థర్డ్ స్టెప్ మనం కర్మలోకి, అంటే ఆ పని మనం చేసేస్తాం. మన యొక్క కర్మ, ఎలాంటి కర్మలు చేస్తామో ప్రాక్టికల్గా మనకి అలాంటి ఫలమే దొరుకుతుంది. ఎలాంటి కర్మనో అలాంటి ఫలమే దొరుకుతుంది. ఎవరు చేస్తారో వారే పొందుతారు. ఫస్ట్ అటెన్షన్ నా యొక్క సంకల్పాల పైన. ఎప్పుడు కూడా నేను వ్యర్థం సంకల్పాలు చేయొద్దు, నెగిటివ్ సంకల్పాలు చేయొద్దు. అది నా స్వయం, నా గురించా, నా ఇంటి పక్కవారి గురించా, లేదా ఇంటి వెనకాల గురించా, ఎవరి గురించైనా కానివ్వండి, నేను వినగానే దాని గురించి తప్పుగా తీసుకొని, తప్పుగా ఆలోచించకుండా మనం ఉండగలగాలి అనేటువంటిది సంకల్పాల ప్రభావం గురించి చర్చించుకుంటూ ఉన్నాము. తర్వాత మన యొక్క కర్మల గురించి, ఎలాంటి కర్మలు నేను చేయాలి, పుణ్యకర్మల, పాపకర్మల, భ్రష్ట కర్మల. సర్వశ్రేష్టమైనటువంటి కర్మ, ఉన్నతమైనటువంటి కర్మ, శ్రేష్టమైనటువంటి కర్మ, దాన్నే అంటారు శ్రేష్ట కర్మ, పుణ్యకర్మ. అనగా ఆత్మిక దృష్టితో ఉంటూ, ఆత్మిక సంకల్పాలు చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాన్ని మనం వెతకగలగాలి. ప్రతి ఒక్క ఆత్మ పరమాత్ముడి యొక్క సంతానమే. ఆ ప్రతి ఒక్క ఆత్మను భగవంతుడికి సన్ముఖంలో తీసుకురావాలి అని ఆ విధమైనటువంటి కర్మలే ఎక్కువసార్లు నేను ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటానో అలాంటి కర్మలే
నా నిజ జీవితంలో శ్రేష్ఠ కర్మలుగా మారిపోతూ ఉంటాయి. అయితే కర్మ, అకర్మ, వికర్మ అని అంటారు. ఓకే, కర్మ అంటే మనం సహజంగా ఇప్పుడు మాట్లాడడం, వినడం, ఆలోచించడం, ఆఫీస్ వర్క్ చూసుకోవడం, ఇవి కర్మలు అని అంటారు. సెకండ్ టైప్ కర్మలు ఏవి అంటే పాపకర్మ, అంటే విషయ వికారాలకి ఆధీనమై చేసేటువంటి కర్మ, దాన్ని రెండో రకమైన కర్మలు అని అంటారు, పాపకర్మలు. తర్వాత మూడో రకమైన కర్మ శ్రేష్ఠ కర్మలు, సుకర్మ. ఎప్పుడైతే ఆత్మ సుకర్మ అంటే శ్రేష్టమైన కర్మలు మాత్రమే చేయడం మొదలు పెడుతుందో అప్పుడే నిజమైనటువంటి సంతోషం యొక్క అనుభవం చెయ్యగలుగుతూ ఉంటుంది. సంతోషకరమైనటువంటి కర్మలు నేను ఎంత ఎక్కువగా చేస్తానో అది రిఫ్లెక్ట్ అయి దాని యొక్క రిజల్ట్ నా దగ్గరికి వస్తూ ఉంటాయి. మనం ఏ దృశ్యాన్ని చూస్తామో, ఏ సంకల్పాలు మనం చేస్తామో, ఏ మాటలు మనం మాట్లాడుతూ ఉంటామో అవి రౌండ్గా తిరిగి అది మన దగ్గరికే వస్తూ ఉంటాయి. ఇది కర్మ సిద్ధాంతం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక బెలూన్ ఉందనుకోండి, ఎంత బలంగా మనం గోడ కొడతామో అంత బలంగా రిఫ్లెక్ట్ అయ్యి అది నా దగ్గరికి వస్తూ ఉంటుంది. మన సంకల్పాలైనా మన కర్మలైనా అది అంతే. కొన్నిసార్లు మనం కొన్ని కర్మలు చేసేస్తూ ఉంటాం. చేసేస్తే అది రాంగ్ కర్మ చేశాను ఏమో అని వాటి గురించి మనం అతిగా ఆలోచిస్తుంది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, తెలియని సంకల్పాల వలన అది భయం అనేది మనలో కలుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక విద్య మనకు ఏ పాఠం నేర్పిస్తూ ఉందంటే, ఉన్నతంగా మీరు ఆలోచించండి, ఉన్నతమైన నిర్ణయాలు తీసుకొని చాలా గొప్ప కర్మలు మాత్రమే చెయ్యండి. ఏ ఆత్మ అయితే ఈ మూడు రకాలుగా వారి యొక్క సంకల్పాలు, వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క కర్మలపైన అటెన్షన్ని ఎక్కువగా చూపిస్తారో వారి నిజ జీవితంలో ఎంతో గొప్పవారిగా మారుతూ ఉంటారు. అయితే ఈరోజు విద్యలో ఈ మనం సంకల్పాల గురించి, కర్మల గురించి, 4 రకాల సంకల్పాలు, 3 రకాల కర్మలు ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క ప్రభావం మన నిజ జీవితంలో ఏ విధంగా పడుతుంది అనే అంశం గురించి ఈరోజు ఆధ్యాత్మిక విద్యలో మనం చదువుకున్నటువంటి గొప్ప పాఠము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.